నమస్తే అందరికీ. ఇప్పుడు పృథ్వీ ముద్ర, భూమి తత్వం, ఇది భూమి తత్వంతో ఉన్నటువంటి పృథ్వీ ముద్ర చూద్దాం. ఈ పృథ్వీ ముద్రను గర్భిణీ స్త్రీలు 8వ నెల వరకు ఈ ముద్రను వేసుకోకూడదు. నారా లేడీస్ అటెన్షన్ ప్లీజ్. 8 నెలల వరకు అంటే 8 నెలలు అయిపోయే వరకు వేయద్దు. 8 నెలల తర్వాత, 8 నెలలు నిండిన తర్వాత అన్నమాట, రోజు ఒక 15 నిమిషాల పాటు ఈ ముద్రను వేసుకోవచ్చు. వేసుకుంటే ఏమవుతుంది మరి? ప్రసవం సులభంగా అవుతుంది, తేలికగా అవుతుంది. సిజేరియన్ ఆపరేషన్ లాంటివి ఏమి లేకుండా ఈజీగా అవుతుందన్నమాట. ముఖ్యంగా గ్రహించాల్సింది ఏంటిది? 8 నెలలు నిండే వరకు వేయకూడదు. 8 నెలల తర్వాత ఓన్లీ 15 నిమిషాలు రోజుకి వేసుకోవాలి. వేసుకుంటే ఈజీగా అవుతుంది. సో ఇది చాలా మంచిది. ఇంకోటి, వెయిట్ బాగున్న వాళ్ళు కూడా ఇది వేయదు. మనుషులు మామూలుగా జెంట్స్, గర్భిణీ స్త్రీలు కాకుండా వేరే స్త్రీలు కానీ పురుషులు కానీ వెయిట్ బాగున్నాం అనుకో ఆల్రెడీ, ఇది వేస్తే ఇంకా ఎక్కువ కాబట్టి. సో అది మరి పృథ్వీ ముద్ర ఎలా ఇస్తాం? ఏంటిది పృథ్వీ ముద్ర చూద్దాం. పృథ్వీ ముద్రలో ఉంగరపు వేలు చివరను, ఇది కదా ఉంగరపు వేలు, ఉంగరపు వేలు చివరను బొటన వేలు చివరితో కల్పించాలి. ఇది ఇలా బొటన వేలు, ఇది ఉంగరపు వేలు, ఇది ఈ రెండు చివరలు కలపాలి. మిగిలిన 3 వేలు ఏంటి? చూపుడు వేలు, మధ్య వేలు, చిటికన వేలు. ఎలా ఉండాలి? నీటారుగా ఉండాలి. ఇదన్నమాట. ఇది చక్కగా ఉంటాయి. ఇదే వస్తుంది. ఎడమది కూడా అంతే కదా. చిటికన వేలు, ఇది, ఈ 3 కలిసి ఉంటాయి. ఎలా ఇలా పెట్టుకోండి. చూడండి, ఇలా పెట్టు. ఉంగరపు వేలు తగిలించాలి, బొటన వేలు ఇలా పెట్టుకోండి. దీని గురించి చూద్దాం. పృథ్వీ ముద్ర, ఇది భూమితత్వంతో ఉంటుంది. పృథ్వీ ముద్రలో ఉంగరపు వేలు చివరను బొటన వేలు చివరతో కలిపి ఉంచి మిగిలిన 3 వేళ్ళైన చూపుడు వేలు, మధ్య వేలు, చిటికన వేలుని నిటారుగా ఉంచాలి. ఇలా పృథ్వీ ముద్రలో ఉంటే శరీరంలో భూమితత్వం పెరుగుతుంది. ఈ భూమితత్వం మన శరీరంలోని ఎముకలు, మాంసానికి సంబంధించి ఉంటుంది. ఉంగరపు వేలు భూమితత్వానికి సంబంధించింది. శరీరంలో భూమితత్వం అంటే సాలిడిటీ ఎక్కువగా ఉంటే సోమరితనం ఆహ్వానిస్తుంది. భూమితత్వం శారీరక స్థిరత్వానికి సంబంధించింది కాబట్టి ఈ ముద్ర వేసుకోవడం వలన సహన శక్తి అంటే టాలరెన్స్, ఓరిమి అంటే పేషెన్స్ పెరుగుతాయి. ఇంకా భూమితత్వం మూలాధార చక్రతో సంబంధం కలిగి ఉండి ఆఘ్రాణ శక్తికి అంటే వాసన తెలుసుకోవడం సంబంధించి ఉంటుంది. ముక్కు దీనికి సంబంధించిన జ్ఞానేంద్రియం మరియు గుద ప్రదేశం, విసర్జక రంధ్ర స్థానం యానస్ కర్మేంద్రియం. శారీరక బరువు తక్కువగా ఉన్నవారు బరువు పెరగాలంటే అగ్నితత్వాన్ని తగ్గించి పృథ్వీతత్వాన్ని ఉత్తేజపరచాలి. ఇది చేసుకోవచ్చు. శారీరక బరువు తక్కువ ఉన్న వాళ్ళకి బరువు పెరుగుతుంది. బక్కగా ఉన్న నాకు వెయిట్ లేదు, చాలా వెయిట్ లాస్ అయిన అనుకున్న వాళ్ళు చేసుకోవచ్చు. ఈ ముద్రను ఏ సమయంలోనైనా ఎంత సమయమైనా చేసుకోవచ్చు. దీనికి నో లిమిట్స్. ఏ సమయంలోనైనా చేసుకోవచ్చు, ఎంత సమయమైనా చేసుకోవచ్చు. అయితే ఎవరికి లిమిటేషన్ అంటే గర్భిణీ స్త్రీలు మట్టుకు వేయకూడదు. ఎప్పటి వరకు? 8 నెలలు నిండే వరకు. 8వ నెల వరకు ఈ ముద్రను వేసుకోకూడదు. 8 నెలల తర్వాత అంటే నిండిన తర్వాత రోజు ఒక 15 నిమిషాలు వేసుకోవచ్చు. మరి ఈ ముద్ర వేసుకుంటే ప్రసవం సులభంగా, తేలికగా, సిజేరియన్ లాంటివి లేకుండా అవుతుంది. అలాగే వెయిట్ ఉన్న వాళ్ళు కూడా ఇది వేసుకోకూడదు. బాగా వెయిట్ ఉన్న వాళ్ళు అవసరం లేదు. ఈ ఫలితాలు ఏంటంటే ఈ ముద్రా సాధన శరీరానికి ప్రాణశక్తిని ఇస్తుంది. అందువల్ల శారీరక బరువు పెరగడానికి ఉపకరిస్తుంది. శరీర ఛాయ కూడా బాగా పెరుగుతుంది.
తర్వాత వాసనను గ్రహించే శక్తి పెరుగుతుంది. కొంతమంది వాసన చూస్తే వాసన వస్తలేదు అంటారు. వాసన వాళ్ళకు ఇది వేస్తే కరెక్ట్గా వాసన వాళ్ళకు వస్తుందన్నమాట. ఆ శక్తి కోల్పోయిన వాళ్ళకి శక్తి వస్తుంది, పెరుగుతుంది. సహన శక్తి, పేషెన్స్, ఓరిమి, టాలరెన్స్ అండ్ పేషెన్స్ పెరుగుతాయి. శారీరక బలహీనతను పోగొడుతుంది, వీక్నెస్ కూడా పోతుంది. ఓకేనా? సో ఈ పృథ్వీ ముద్రను ప్రెగ్నెంట్ లేడీస్ ముఖ్యంగా, మరియు వెయిట్ లేని వాళ్ళు, వీక్గా ఉన్నవాళ్ళు వేసుకోండి. పృథ్వీ ముద్ర లాభాలు పొందండి. జాగ్రత్తగా ఆ చెప్పిన నియమాన్ని పాటిస్తూ వేసుకోండి. జాగ్రత్తగా ఫలితాన్ని పొందండి. ఆల్ ది బెస్ట్. మీ జయప్రకాష్.